హాయ్ హలో అందరికి ఈరోజు స్పెషల్ ఎగ్ బజ్జీ. Let's make egg bhaji. ఎగ్ బజ్జీ కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. ఇప్పుడు ఎగ్స్ ఉడకడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. అప్పటి వరకు మనం పిండి కలుపుదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. 2 కప్స్ శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం అంటే కొంచెమే పసుపు వేయాలి, 1 స్పూన్ కారం, కొంచెం ఓమా వేయాలి. ఓమా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది బజ్జీ. ఇప్పుడు ఈ పిండిని మొత్తం మంచిగా కలపాలి. సోడా వేయడం మర్చిపోయినా నేను, అందుకే కొంచెం వేస్తున్నా. చూడండి, కొంచెమే సోడా వేసి కలిపేద్దాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటా పిండిని కలపాలి. పిండి ఉండలు లేకుండా మంచిగా కలపాలి. పిండి ఎంత మంచిగా కలిపితే బజ్జీ అంత మంచిగా పొంగుతుంది. కాబట్టి పిండి మంచిగా కలపాలి. ఎగ్ బజ్జీ కోసం పిండిని మనం కొంచెం తిక్కగానే కలపాలి. ఎందుకంటే ఎగ్ బజ్జీకి పిండి పట్టుకోవాలి కదా. కొన్నైనా వాటర్ ఎక్కువైనాయి అనుకోండి, పిండి నీళ్ళు అయితే ఎగ్గుకి పిండి పట్టుకోదు, అప్పుడు బజ్జీ సరిగ్గా రాదు. కాబట్టి కొంచెం పిండి తిక్కగానే కలపండి. చూడండి, ఇంత కలిపితే సరిపోతుంది. ఇగో ఇట్లుండాలి. పిండి కలపడం అయితే అయిపోయింది. పిండిని పక్కన పెట్టేద్దాం. గుడ్లు ఉడికినేమో చూద్దాం. అప్పటి వరకు ఎగ్స్ అయితే మంచిగా ఉడుకుతున్నాయి. చూడండి, ఉడికిన గుడ్లని వాటర్ వంపేసి గుడ్లు తీసుకున్నా. ఇప్పుడు ఈ గుడ్లను పొట్టు తీసి పెట్టేద్దాం. గుడ్డు పొట్టు తీద్దాం. పిండి రెడీగా ఉంది, ఎగ్స్ రెడీగా ఉన్నాయి. ఎగ్ బజ్జీ వేసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. నాన్ ఫ్రీడమ్ ఆయిల్, ఆయిల్ ఎగ్ బజ్జీ మునగాలి కదా, కాబట్టి కొంచెం ఎక్కువనే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఉడకబెట్టిన గుడ్లు, బజ్జీ కోసం కలిపిన పిండి, వేడి వేడి నూనెలో ఎగ్ వేసుకోవాలి. ఇక ఎగ్ బజ్జీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ
ఈ కలర్ వచ్చేంత వరకు ఎగ్ బజ్జీ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. చూడండి ఎగ్ బజ్జీలు అయితే అయినాయి. ఇప్పుడు ఈ 2 ఆనియన్స్ని సన్న కట్ చేయాలి. ఇప్పుడు సన్నగా కొత్తిమీర కట్ చేయాలి. కొత్తిమీర ఆనియన్ ఇట్లా సన్న కట్ చేయాలి. పల్లీలు ఫ్రై చేద్దాం మనం. పల్లీలు తీసుకొని గంటలు వేసేయాలి. మంచిగా ఫ్రై చేయాలి పల్లీలని. ఫ్రై చేసిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు కొన్ని కార్న్ చిప్స్ ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న కార్న్ చిప్స్, పల్లీలు, సన్న కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయ, మన ఎగ్ బజ్జీ. ఎగ్ బజ్జీని ఇట్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ పైనుంచి కొంచెం కారం ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కొంచెం ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న పల్లీలు వేయాలి, కార్న్ చిప్స్, మన ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉందో. కార్న్ చిప్స్, పల్లీలు, ఆనియన్, నిమ్మకాయ పైనుంచి పిండుకొని తింటే అబ్బా టేస్ట్ చూడండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. ఇప్పుడు చూడండి ఎగ్ బజ్జీ టేస్టింగ్ టైం. ఇప్పుడు ఈ ఎగ్ బజ్జీ పైన ఇంకా కొన్ని ఆనియన్స్, కొన్ని పల్లీలు ఇట్లా కొన్ని వేద్దాం, మంచిగా ఉంటుంది. కొన్ని కార్న్ చిప్స్, పైనుంచి కొంచెం నిమ్మకాయ రసం పిండినాం అనుకోండి, బా తింటుంటే ఫస్ట్ మీకే టేస్ట్ వస్తుంది. ఈ ఆనియను, పల్లీలు, నిమ్మకాయ రసం పుల్లగా టేస్ట్.
ఆనియను, కార్న్ చిప్స్, పల్లీలు, కొత్తిమీర ఫ్లేవర్ ఇట్లా తెలుస్తుంది. ఇంకా మనం పైనుంచి కొంచెం కారం ధనియాల పొడి వేస్తాం కదా, దాని టేస్ట్ మస్తు అంటే మస్తు ఉంది. ఎగ్ బజ్జీ అద్దరిపోయింది. ఇక అంతే, సేమ్ టు సేమ్ మనం బండి మీద తిన్న టేస్టే వచ్చింది. అసలు ఇంత ఇట్లా అటు ఇటు లేదు. పైనుంచి వేసుకుంటూనే ఉండాలి మనం. మాటలు మాట్లాడుకోవట్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.